హాయ్ ఫ్రెండ్స్, అందరికీ అయితే నమస్తే. ఇదిగోండి ఈరోజు అయితే చిల్నస్ డే కదా. ఇక పాప అయితే ఇక అందరూ వాళ్ళ ఫ్రెండ్స్ లంగావని వేసుకుంటారని చెప్పినట్ట. ఈమె కూడా వేసుకుంటా అని నిన్న నైట్ నుంచే ఇక స్టార్ట్ చేసింది లొల్లి. పైన కొంచెం ఏమైనా ఇక రెడీ చేస్తున్నాయి. ఇక ఈమె పాటు ఆమె కూడా స్నానం చేసింది. ఇంత చలి ఉప్మా చేసింది మావిడ. ఉప్మా తినేసింది. ఫస్ట్ అయితే తినబెట్టిన అనమాట. అవి నువ్వు జరుగు, ఇటు జరుగు, కరెక్ట్ ఇటు జరుగు. పిన్నిస్ ఎందుకు ఇచ్చింది ఈమెకు? నేను ఇయ్యాల ఇక్కడ ఇది నువ్వు అట్లా చెయ్యకు మరి. ఎవరిచ్చి మేడా వద్దు జరుపుకుంటుండకు ఊకే. మెల్లగా నడు మరి పడతాం. ఇదైతే ఇక పెళ్ళికి కొన్నది, ఒక్కసారి వేసుకున్నది అట్లనే ఉన్నది. కొంచెం లూజ్ ఉన్నది కానీ ఉంచుతావా? మళ్ళీ వెళ్తే పరిచయం అవుతాడా? ఏంది ఏం ఇది కాదు, ఇది కొంచెం టాపు లూజ్ ఉన్నది. బరాబర్ చేసిన పిన్ని లూజ్ ఉన్నదా టైట్ ఉన్నదా? జరుపుకుంటూ ఉండకు మరి, టైట్ కడతావు. ఈమె ఊకే జరుపుతుంది వల్ల. ఇదిగోండి ఆమె అది అస్సలు ఇంటలేదు. ఏమో పాపం కరెక్ట్ ఉండవు. ఎందుకు అట్లా చేస్తావు? నువ్వు కరెక్ట్ ఉండవు, నేను కడతా సరేనా? ఉప్మా అయితే చేసేసిన. ఎందుకు ఎందుకు ఇగో 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 చిన్నరా జరుపుతాంది ఆ స్టాండ్ ని. ఏంటిది? ఉన్నదా ఇప్పుడు? కరెక్ట్ ఉన్నదా? కొంచెం పొడవు అయింది కాదు. జిప్పు పెట్టేస్తా. టైట్ కాదు, ఆగా మొత్తం పెట్టే వరకు బరబ్బర్ అవుతుంది. టైట్ అస్సలు కాదు. గింత ఉంటుంది అది చున్ని, అద్దా చున్ని మరి ఇట్లా అసలు చున్ని. ఇగో ఇగో దాన్ని రమ్మన్నా ఎందుకు అద్దు పడేయకుండా. ఏంది చాయా? చాయ్ తాగుతావా? మా ఆయన అయితే ఇక నేను రెడీ చేస్తున్నాను ఆయనకి. ఆయన చాయ్ డాడీ నిమ్మను పప్ప కృతి కదా నీ రచుని. నేనైతే మంచిగా వెళ్తాను, సర్ర చేసుకుంటుంటాను. స్టేట్ లేదు ఇట్లానే, స్టేట్ ఉంటుంది. స్టేట్ కాదు, ఇది ప్యాషన్. లేస్తున్నప్పుడు కూర్చునేటప్పుడు జాగ్రత్త, అట్నే కూర్చుదే మరి సరేనా? మెల్లగా లేవాలా. వాళ్ళైతే ఇక బ్రెడ్ తింటున్నారు. ఇట్లా ఆయన నాడిస్తాను మా ఆయన, లేకుంటే అస్సలు తింటలేదమ్మే. జరుగు ఇట్లా జరుగు. మాగు ఏం చదరదు, మాగు కరెక్ట్గా గాజు కూడా ఎత్తాగు. ముందైతే ఇది కానీ గాజుల తర్వాత పెట్టచ్చు. గాజులు పెట్టడానికి ఎంతసేపు? గాజులు కూడా నిన్న నైటే సెట్ చేసి పెట్టినాం అనమాట. అవే పెళ్ళికి వేసిన గాజులు, కొత్త ఏం లేదు కానీ ఉండే లోపల పెట్టేసి బీరువాల అది తీసి పెట్టిన అనమాట. చైత్ర పాపాయి, కృతిక పాపాయి ఒక దగ్గర ఉంటాయి, నా యొక్క దగ్గర ఉంటాయి. అందుకోసమే ఇక సెట్ చేసేసి పెట్టిన అనమాట నిన్న నైటే. మళ్ళా పొద్దున్న ఇబ్బంది అవుతుంది కదా, గడబడ అవుతుంది ఆట వచ్చేసరికి. ఆటకు రాదు బాగా, ఇది అవుతుంది బరబ్బర్ అవుతుంది. నువ్వు భయపడదు సరేనా? మొత్తం అవుతుంది ఆట వచ్చేసరికి. ఆట వచ్చేసరికి అవ్వాలా అంటాను. తీయకు నువ్వు ఏ సరేనా? తీస్తే పోతుంది మరి, ఒక్కసారి వెళ్ళిపోతుంది మొత్తం. ఎవరు పెడతారు మరి? అదే ఎవరు పెట్టరు. నువ్వు
తీయకుండా మంచిగా ఉండాలి, సరేనా? ఎంత తిరుగు తిరుగు. మాకు చిన్నప్పుడు కరెక్ట్గా మంచి బట్టలు కూడా దొరికేవి కావు, కానీ ఇప్పుడు అందరికీ ఫ్యాషన్ ఫ్యాషన్ బట్టలు ఇవన్నీ. ఇది చూడు కరెక్ట్ అయిందా? పడ్డది. ఎందుకు శివుని చెగి చెగి ఓకేనా? చున్నీ అయితే ఇలాగ అలా స్ట్రెచ్ చేసేసిన. సరిపోతుందా? ఎట్లా చేయాలి మరి దీన్ని? సరిపోతుందా? జరుగు. ఆట వస్తుంది మన సాధారణ కాదా? ఎందుకు చైత్ర రెడీ అయ్యేది ఉందండి ఆడ ఆట. మరి కూర్చో, ఇట్లా కూర్చో. మెల్లగా కూర్చొని మెల్లగలే. బడిలా కూడా బడంగ్ బిడంగ్ లేచినావు అనుకో పోతుంది. మరి నేను ముందే చెప్తాను. ఎక్కడో పడుతుంది కాట. ఇంకెవరు పెట్టారు మరి అక్కడ? రోజు ఫెయిర్ అండ్ లవ్లీ అయితే రాయను, ఈ రోజు ఫెయిర్ అండ్ లవ్లీ రాస్తున్నా. శిరన్ జలుబైంది పాపం. శిరన్ కర్చీఫ్ తీసుకెళ్ళు, సరేనా? బ్యాగ్ వద్దు. ఏమో రాపిస్తే ఏం చేస్తావు మరి? ఎట్లా పరేషాన్ అవుతుంది. రాపియది అది కూడా రాపియదు టీచర్. మూడు కట్టలు అంటే ఉండబడతాయి. మరి ఎట్లా పోతే ఎట్లా? ఇంగ్లీష్లో 3 అయితే అన్నది చెప్తాను. అవేం గాజులు తీసుకొస్తా, చైన్ తీసుకొస్తా. ఏమో అంటాంది కదా. గాజులు వేసుకో, గాజులు నీ ఉన్నాయి లోపల. తర్వాత అట్లా వేసుకోరు ఎవరు. అబ్బా వస్తుందా? ఇదేది ఇంకో జత ఇయ్యాలనా? అద్దు ఇయ్య నీకు.
మరి వద్దా మరి ఎట్లా నొప్పి పెడతాను ఆయిల్ పెడదాం ఆయిల్ పెడితే తొందరగా వెళ్తాయి నువ్వు అట్టిగా అన్నట్టు తెలుసు నీ కథలో పెట్టు నీళ్ళు పెట్టు ఏం కాదు నొప్పి వేస్తలేదు అట్టిగానే లూజే ఉన్నాయి అయితే వేసుకోవా మరి వేసుకుంటా అయితే అంటే నొప్పి పెడతాను ఏం కాదు ఆగు సరే నీకు ఇస్తలే నీ సంచిలో ఉన్నాయి తీసుకోపో ఏమైంది ఇటు ఇటు నేను ఇస్తాను నీకు ఇస్తాయి ఆమె కాదు ఇస్తా ఏడుపు లేదు లేదు నీయా బయట లేవు నువ్వే అట్లా చేస్తాను ఎట్లా మరి తీస్తే ఏ అద్దా మరి కానీ అయింది అట్టిగానే దాచుకుంటా ఏది చైన్ తీసుకెళ్ళింది అయినా నెక్లెస్ ఇరగొట్టకు నీకే అవుతాయి తర్వాత మరి ఇరగొడితే ఉండదు మరి నేను ముందే చెప్తాను జరుగు సరేనా ఇట్లా తీసేయకూడదు పిల్ల తీసేస్తానని ముందే చెప్తాను తీసేయకండి మాకు చేతులు ఇట్లా ఇట్లా తిరుగు మెల్లగా తిరుగు ఒక్కడే ఊట కదా ఇక ఒక్కటే పూట కానీ తీసేయకు ఒక్కటి పూట ఉంటే తీసేస్తావా ఒక్క పూటకి రాదు రాదు తీయదే తీయది నువ్వు తీస్తావు అందుకే అంటున్నా బేట తీయకు అని సరేనా తీయకు మరి మెల్లగా పోవాలా మెల్లగా రావాలి జరు సబ్జీ ఉండే కదా ఉన్నాయి ఏ కలర్ చూసుకొని వేసుకో చైత్ర పాప పింక్ కలర్ అంటే ఇష్టం అందుకే ఊరికి పింక్ కలర్ అనుకుంటుంటాను రెడ్ కూడా పింక్ కూడా రెడ్ కూడా పింక్ కూడా ఆరెంజ్ కూడా నాలుగు ఐదు ఇష్టం ఒకేసారిగా వైలెట్ అన్నీ వేసుకుంటావా ఒకేసారి సంతోష్ చదివే వరకు అంగడిలో వేసిపోతుంది మనం చదివే వరకు ఆట వస్తుంది ఇంకా అయింది తీయలేదా ఏం చేస్తావు పెడతావు అల్లరి చెయ్యకట స్కూల్లో డాడీ చెప్పింది కదా టీచర్ అల్లరి చేస్తాను అల్లరి చేస్తలే ఆమె అట్టిగా చెప్పిందా నేను గట్టు రాస్తాను అసలు పట్టపట రాసేస్తున్నా టీచర్ ఏ కదా అప్పుడే అల్లరి
ఇంకోటి పోయిన సంవత్సరం ఉందా ఇట్లా కానీ ఇట్లా ముందు జరగవచ్చు. అట్లనే చేయొద్దు, అల్లరి చేయొద్దు. నువ్వు గుడ్ గర్ల్ అనిపించుకోవాలా. అల్లరి చేసినావు అనుకో ఏమంటారు, ఈ చైత్ర బాగా అల్లరి చేస్తుంది వాళ్ళ డాడీకి చెప్పాలా అంటారు. ఇప్పుడు అప్పుడు గిచ్చుడు, ఇప్పుడు గిచ్చు తల్లి చూడు. ఎవరిని ఇచ్చద్దు, ఎవరికి ఇచ్చేది ఇటు చూడు, నాకు చూడు. ఇక్కడ తెల్లది కుంకుమ లేదు, కుంకుమ పెడితే మంచిగా ఉంటుంది. కుంకుమ అయిపోయింది. కాటుక పెట్టాలన్నా కొంచెం కాటుక పెడతా చూడు. మంచిగా పువ్వు పెట్టుకో. చూడు ఇట్లా ఇట్లా నలవాకు కళ్ళని కుంకుమ తీసుకొస్తా చూస్తా. మనం రెడీ అయ్యే వరకు పోతుందా? అయింది కదా రెడీ అవుతుంది. చెప్పు. ఇట్లా వెనకాల ఇట్లా పెట్టుకుంటాం కొంచెం ఇట్లా ఒకసారి. కుంకుమ లేదు బేట, లేకపోతే ఏం చూస్తాను. కుంకుమ అయితే అయిపోయింది. మా ఆయన తీసుకురమ్మంటే తీసుకొస్తలేదు. పసుపు కళ్ళని అది గలీజ్ గలీజ్ చూడు. ఇట్లు ఇటు చూడు. దొరికింది ఎక్కడ. ఇలా అయితే రెడీ అయిపోయింది మా చైత్ర బాబా. రెడీ చేసేసిన. ఇట్లానే నాకైతే రెడీ చేయొచ్చు. మేకప్ గికప్ అయితే ఏం లేదు, ఉన్న వాటితోనే సర్దుకుంటాం. ఇక ఎట్లున్నది చైత్ర? బాగుందా? ఆమెకైతే మస్తు ఇష్టం రెడీ కావడం అంటే. ఏమండి నువ్వు ఇట్రా, నువ్వురా నేటు పోతుందా అమ్మ మమ్మీ ఇక్కడ పోతుంది. వెళ్తున్నారు. పాప ఆటో అయితే వచ్చేసింది. అందరూ ఏ బ్యాగ్లో అయితే తీసుకెళ్ళలేదు, ఓన్లీ లంచ్ బ్యాగే తీసుకెళ్తున్నారు. పాప అయితే చేతిలో పట్టుకొని వెళ్తా అన్నది. నేనైతే అద్దు ఇట్లా తీసుకొని వెళ్ళు లంచ్ బ్యాగ్ అని చెప్పేసిన. అన్నం అయితే పెట్టలేదు, ఓన్లీ కార ప్యాకెట్ పెట్టిన అనమాట. కృతిక పాప అయితే ఆమె ఖర్చు గుంజుకుంటుంది నాది అని. ఇక మా ఆయన అయితే ఎత్తేసుకున్నాడు. నేనైతే లంచ్ బ్యాగ్లో పెట్టేసిన అనమాట. వాటర్ బాటిల్, కార ప్యాకెట్. ఆమె అయితే చేతిలో పట్టుకొని వెళ్తా అంటుంది. వాళ్ళందరూ చేతిలో పట్టుకున్నారు, నేను కూడా చేతిలో పట్టుకొని వెళ్తా అన్నది. అట్లా కుదరది, నువ్వు బాటిల్ పొడగొట్టవు నస్తావని చెప్పిన. ఇక బ్యాగ్ అయితే తీసుకెళ్లారని చెప్పేసిన. మొత్తానికి అయితే ఎట్లాగో నాడిచ్చేసేసి ఆటో అయితే ఎక్కిచ్చేసిన. అందరూ మంచిగానే రెడీ అయ్యిండ్రు. చూడండి ఇక్కడ చీముడు కారుకుంటా ఆమె జ్యూస్ బాటిల్ పట్టుకున్నదనమాట. అందరైతే రెడీ అయ్యిండ్రు. చిల్డ్రన్స్ డే అని మంచిగానే అందరు రెడీ అయ్యిండ్రు. ఇంకా ఇద్దరు అయితే ముందెక్కుతారనమాట. మా పాపకైతే బాయ్ చెప్పేసిన. కృతిక పాప అయితే అటు మొత్తుకుంటుంది, నేను కూడా స్కూల్కి వెళ్తా అని. ఆమె అయితే మస్తు ఖుషిలో ఉన్నదనమాట రెడీ అయినా అని. ఆ జ్యూస్ బాటిల్ని పట్టుకున్న ఆమెనైతే చూస్తుంది ఆమె. ఇదిగోండి ఇక బాయ్ అయితే చెప్పేసిన. మస్తు ఏడుస్తుంది కృతిక పాప. ఇక అక్కడ బ్యాగ్ తీసుకెళ్ళలేదని ఏడుస్తుంది. నన్ను ఎత్తుకో అంటుంది. నన్ను కూడా రెడీ చేయన్నది. రెడీ చేసేసి పంపించేసిన. ఆమెను కూడా స్కూల్కి వెళ్ళిపోయింది. ఇదైతే అంపపప్పు ఉడకబెట్టేసిన. ఆమె తీసుకెళ్తుందని తోటకూర చేసిన. మా ఆయన తీసుకొచ్చింది నిన్న, కానీ ఆమె తీసుకెళ్ళలేదు. లంచ్ బాక్స్ అద్దనింది. స్నాక్స్ పెట్టమన్నది. ఇక ఇది కూడా ఉంది. ఇదైతే కాదు కదా, ఇప్పటి మందం అవుతుంది. ఇక ఉప్మా చేసిన. ఇక వాళ్ళిద్దరే తిన్నారు, మా ఆయన తినలేదు ఈరోజు ఎందుకో. ఇప్పుడైతే మళ్ళీ సగం ఉడికింది, సగం ఉడికేది ఉన్నదనమాట. ఇప్పుడైతే ఇవన్నీ వేస్తున్నాను. టమాటాలు, పచ్చిమిర్చి, ఉల్లిపాయ ముక్కలు వేసేసి ఈ కారం పసుపు వేసేసి మళ్ళీ ఉడకబెట్టాలన్నమాట. వాటర్ పోసేసి ఉడికిన తర్వాత అయితే
నీకేం నవ్వొస్తుంది? తీసుకురమ్మంటే తీసుకొస్తలేవు. ఇప్పుడు అయ్యి మా ఆయనకు టెక్నిక్ ఉంది, నాకు లేదన్నమాట. తీసుకొస్తారు రోజు ఈ రోజే అంటాను కానీ తీసుకొస్తలేడు. వాటర్ పోసేస్తున్నా. పోయి దుకాణానికి వచ్చి పో.